హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు యువరాజ్ సాయి కుమార్. హౌ ఆర్ యూ ఆల్ అని నేనే కాకుండా ఇంక మరెవరైనా అడిగితే వాట్ యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్? ఫైన్, గుడ్, ఎక్సలెంట్, మార్వలెస్, ఫెంటాస్టిక్, గ్రేట్, ఇలా ఎన్నో ఆన్సర్స్ ఇస్తుంటారు, రైట్? ఈ ఫైన్ అని స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ ఫైన్ అన్న ఆన్సర్ ఎప్పుడు యూస్ చేస్తారు తెలుసా? ఎప్పుడైతే నువ్వు కొద్దిగా దీనస్థితిలో ఉన్నావో, అంటే నువ్వు చావుకి బ్రతుక్కి పోరాడుతున్నాను అన్న సమయంలో నువ్వు ఫైన్ యూజ్ చేస్తావంట. ఆర్ వి ఇన్ దట్ సిచ్యువేషన్? అంటే మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నామా? ఆబ్వియస్లీ నో కదా, మనం బ్రహ్మాండంగా ఉన్నాం కదా. అలాంటప్పుడు ఆ ఫైన్ అన్నది యూజ్ చేయకూడదు కదా. ఎస్, ఇఫ్ ఇన్ కేస్ నేనే కాకుండా మరి ఎవరైనా మిమ్మల్ని హౌ ఆర్ యూ డూయింగ్ అని అడిగితే ఆ ఫైన్ అన్న మాట ఎప్పుడు యూజ్ చేయొద్దు. అంటే అంత దేని స్థితిలో మనం లేమన్నమాట. మనం కొద్దిగా జాయ్ఫుల్గా ఉండాలి. ఆ జాయ్ఫుల్ని పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవాలి, అంతే కానీ సింపుల్గా ఫైన్ అని చెప్పొద్దే. ఓకే, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఉన్న రాజు ఒక మంచి, అంటే నేనేదో సాధించాలి అన్న తపనతో ఉన్నాడు అనమాట. బట్ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలేమో, అంటే మా రోజులు గడిస్తే చాలు, ఇలానే మామూలుగా నార్మల్గా ఉంటే చాలు, మాకేమీ సాధించాల్సిన అవసరం లేదు అనేసి ఉండేవాళ్ళు అనమాట. ఇంకొక రాజ్యం ఉంది. ఈ రాజ్యంలో ఉన్న రాజు నేను నార్మల్గా ఉంటే చాలు, నేనేం సాధించిన అవసరం లేదు, ఎలాగైతే బ్రతుకుతున్నానో అలా బ్రతికితే చాలు అనుకుంటున్నాడు. బట్ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలేమో మేమేదో సాధించాలి, ఇలా బ్రతకడమే కాకుండా మేము బ్రతుకున్నాము అంటే ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ఉన్నారనమాట. ఈ రెండు రాజ్యాల్లో ఈ రాజ్యం ఫస్ట్ తొందరగా పికప్ అవుతుందా, తొందరగా గ్రో అవుతుందా? ఈ రాజ్యం బాగా సిరి సంపదలతో వెదజల్లుతుందా తొందరగా? అంటే ఫస్ట్ రాజ్యమో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నాడు. సెకండ్ రాజ్యంలో ఏమో రాజు నేనేమి సాధించాలి సాధించాల్సిన అవసరం లేదనుకుంటున్నాడు. ఫస్ట్ రాజ్యంలో ప్రజలు మేమేం సాధించాలి సాధించనక్కర్లేదు అనుకుంటున్నారు. సెకండ్ రాజ్యంలో ప్రజలు మేమేదో ఒకటి సాధించాలి అనుకుంటున్నారు. ఎస్, దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఆబ్వియస్గా ఆ రెండు అలానే ఉండిపోతాయండి. ఎప్పుడైతే ఈ మొదటి రాజ్యంలో ఉన్న రాజు రెండవ రాజ్యంలో ఉన్న ప్రజలు ఒకటిగా మీట్ అవుతారో, ఆ ఇద్దరు కలుసుకుంటారో, అప్పుడు వాళ్ళు అంటే చిటికి వేస్తే అంత సమయంలో వాళ్ళు గొప్పగా, అంత ధనవంతులుగా, అంత మంచి వ్యక్తులుగా మారింటారండి. ఎందుకంటే ఈ ఫస్ట్ రాజ్యంలో ఉన్న రాజ్యమో ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ఉన్నాడు. సెకండ్ రాజ్యంలో ఉన్న ప్రజలేమో ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ఉన్నారు. వాళ్ళిద్దరూ కలుసుకుంటే అల్టిమేట్గా అక్కడ గొప్ప విషయాలు జరుగుతాయి కదా. ఎస్, వీ షుడ్ హ్యావ్ దట్ ఇంటెంట్. అంటే ఆ ఇంటెంట్ అనేది మనలో మొదలవ్వాలన్నమాట. ఎస్, ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎస్, నీ యొక్క ఎమోషనల్స్ని నీ యొక్క ఎమోషన్స్ ఉంటాయి కదా, వాట్ ఈజ్ మీన్ బై ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే నీకున్న ఎమోషన్స్ని, నీకు వచ్చే ఎమోషన్స్ని హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్, హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్. ఆ ఎమోషన్స్ని ఎలా ఫేస్ చేయబోతున్నావు, ఆ ఎమోషన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నావు, ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్లో నువ్వు దానికి తగ్గట్టుగా ఎలా ఉంటున్నావు. దట్ ఈస్ అబౌట్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అసలు ఎమోషన్స్ అంటే ఏంటి? ఎస్, ఫియర్, పర్సనాలిటీ, హ్యూమానిటీ, యాంగర్, అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, ఇలా చాలానే వస్తాయి ఎమోషన్స్ అంటే. ఎస్, టువర్డ్స్ దట్ హౌ యు ఆర్ బిహేవియర్ అన్నది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. మనకు ఈ ప్రజెంట్ మనకున్న యాజ్ ఏ యూత్ నీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందా? అంటే మనం వినేవన్నీ వింటాము. ఆ క్వశ్చన్ తర్వాత అడుగుతా. మనం వినేవన్నీ వింటాం రెండు, ఏది ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్, ఐక్యూ, ఈక్యూ అనేసి. ఆ రెండింటిలో మనకి ఏది ఉంటుంది అన్నది నా క్వశ్చన్ అనమాట. ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఉంటుందా? ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఉంటుందా? ఐక్యూ ఉంటుంది, ఈక్యూ ఉంటుంది. ఈక్యూ ఇన్ ద సెన్స్ ఎమోషనల్ కోఎఫిషియంట్. ఎస్,
మనకు ఈ ఏజ్లో ఎమోషనల్ క్వశ్చన్ ఉంటుంది. 17 ఇయర్స్ అండ్ బిలో వాళ్ళకు పిల్లలకి ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఐక్యూ ఉంటుంది, మనకేమో ఈక్యూ ఉంటుంది. ఐక్యూ ఈక్యూ అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఐక్యూ అంటే నీ తెలివికి సంబంధించింది, ఈక్యూ అంటే నువ్వు నీ యొక్క ఆలోచనకి సంబంధించింది. ఈక్యూని ఐక్యూని ఎలా కొలుస్తారు? హౌ యు ఆర్ గోయింగ్ టు టెస్ట్ అంటే నీలో ఎంత ఐక్యూ ఉంది, నీలో ఎంత ఈక్యూ ఉంది అనేసి ఎలా టెస్ట్ చేస్తారు? అంటే నీకు కూడా టెస్ట్ చేయాలంటే మన ఏజ్ తగ్గట్టు వాళ్ళకి ఐక్యూ టెస్ట్ చేయరండి. ఐక్యూ అంతా చిన్నప్పుడు టెస్ట్ చేస్తారు, బిలో 12th క్లాస్. మనకి ఇప్పుడు టెస్ట్ చేయాలంటే ఈక్యూ టెస్ట్ చేస్తారు. ఐక్యూ అయితే ఎలా టెస్ట్ చేస్తారు? ఏదో ఒక టెస్ట్ పెడతారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారు, దానికి తగ్గట్టుగా స్కోర్ ఇస్తారు, దానికి తగ్గట్టుగా ర్యాంక్ ఇస్తారు. దట్ ఈస్ ద వే ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ ఐక్యూ. బట్ ఈక్యూ అనేది ఎలా టెస్ట్ చేస్తారు? ఎస్, ఇది చాలా విధాలుగా ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్లో హ్యాండిల్ చేస్తూనే ఉంటారు. ఎస్, దీంట్లో మేజర్ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయండి. ఆ మేజర్ కాంపోనెంట్స్ గురించి నేను మాట్లాడబోతున్నా. ఫస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. మనలో ఎంతమందికి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు? మీలో ఎంతమందికి మీ గురించి మీకు తెలుసు? ఎస్, ఇట్ ఈస్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ సెల్ఫ్ అవేర్నెస్లో తెలుసుకోవడం అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి ఫీడ్బ్యాక్, అంటే వేరొకరిని నీ గురించి అడగడం అన్నమాట. ఇంకొకటి నువ్వు చేసే పనులు బట్టి, హౌ యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ దట్ యాక్టివిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకతను ఒక పేపర్ యాడ్ చూస్తాడు. ఆ యాడ్లో మాకు ఇట్లా గార్డెనర్ కావాలి అనేసి, అంటే తోటమాలిని కావాలి అనేసి ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు అనమాట. అంటే ఇది కొద్దిగా ఓల్డ్ కన్వర్జేషన్. అంటే మనకు ల్యాండ్లైన్స్ ఉంటాయి కదా, అంటే టెలిఫోన్ బూత్స్, ఆ టెలిఫోన్ బూత్లో నుంచి ఫోన్ చేస్తాడనమాట. ఇలా పేపర్ యాడ్ చేశాను మేడం, ఇట్లా మీకు గార్డెనర్ కావాలంట, నేను వస్తున్నాను, అంటే నాకు ఇట్లా ప్రజెంట్ నాకు జాబ్ కూడా లేదు, మీరు మంచి మనసు నాకు జాబ్ ఇవ్వండి అనేసి ఆ పర్టికులర్ యాడ్ ఇచ్చిన పర్సన్కి కాంటాక్ట్ అవుతాను అనమాట. అప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆమె ఈయనకి రిప్లై ఇస్తుంది, లేదండి ఆల్రెడీ, అంటే ఈ పేపర్ ముందుది ఎప్పుడుదో మీరు ఇప్పుడు చూశారు, ఆల్రెడీ దానికి ఆ గార్డెనర్ ప్రైస్కి ఒకరిని రిక్రూట్ చేసుకున్నాను, తను వర్క్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ తన వర్క్లో ఏదైనా పర్ఫెక్ట్నెస్ లేకపోతే, తన వర్క్ సరిగ్గా చేయకపోతే, అప్పుడు తనని తీసేసి మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటాము, మీకు కాల్ చేస్తాము అనేసి ఆ మేడం కాస్త రిప్లై ఇస్తుంది. ఇతను చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు, మేడం ప్లీజ్ మేడం, నాకు ఇప్పుడు ప్రజెంట్ జాబ్ కూడా లేదు మేడం అనేసి చాలా వరకు రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె కన్విన్స్ అవ్వదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అతను బాగానే వర్క్ చేస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ అతను బాగా లేకపోతే తర్వాత చూద్దాంలే అనేసి చెప్తుంది. ఇంకా తిను సరే మేడం అనేసి కాల్ కట్ చేసేసి, ఓకే థ్యాంక్ యూ మేడం అనేసి కాల్ కట్ చేస్తాడు. ఈ కన్వర్జేషన్ మొత్తం ఆ టెలిఫోన్ బూత్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన వింటూ ఉంటాడు. ఆయన వచ్చి ఇంత అంటాడు, అంటే నీ కన్వర్జేషన్ మొత్తం నేను విన్నాను, ఇఫ్ ఇన్ కేస్ నీకు ఏమి అబ్జెక్షన్ లేకపోతే నువ్వు ఇక్కడే టెలిఫోన్ బూత్లో నీకు ఒక చిన్న జాబ్ ఇస్తాను, ఇఫ్ యు ఆర్ ఏబుల్ ఇక్కడ జాబ్ చేస్తావు అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ ఫోన్ చేసిన టెలిఫోన్కి వచ్చి బూత్కి వచ్చి ఫోన్ చేయి ఉంటాడు కదా, అతను రిప్లై ఇస్తాడు, సార్ థ్యాంక్ యూ సో మచ్ బట్ ఎక్స్ట్రీమ్లీ ఐఎమ్ సారీ, ఇందాక నేను ఒక మేడంకి ఫోన్ చేశాను కదా గార్డెనర్ ప్లేస్లో నేను వస్తాను అనేసి, యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్న గార్డెనర్ని నేనే, అంటే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నా వర్క్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేసి జస్ట్ ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేశాను సార్ అనేసి ఆయనతో రిప్లై ఇస్తాడనమాట. ఎస్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది వే ఆఫ్
టేకింగ్ ఏ ఫీడ్బ్యాక్ అనమాట. ఎస్. ఒకతను ఓకే అంటే ఈ సెల్ఫ్ అవేర్నెస్ అన్నానే, ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది అంటే నీలో ఉన్న ఫియర్ కాస్త నువ్వు ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నావు. ఫియర్ అంటున్నా, దాన్ని ఏమంటారు, నీలో ఉన్న కోపం యాంగర్, రైట్? ఎస్. ఆ యాంగర్ని ఎంతవరకు నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావు. ఒక చిన్న పర్సన్, చిన్న పిల్లోడు అనమాట, కార్డ్స్తో బిల్డింగ్ కడుతూ ఉంటారు కదా, ప్లేయింగ్ కార్డ్స్తో. అలా చిన్న బిల్డింగ్ కడుతూ ఉన్నాడు. ఇంకొక తన ఫ్రెండ్ వచ్చేసి ఏం చేస్తున్నావు అనేసి చిన్నగా ఆ బిల్డింగ్ని గెలికాడు అనమాట. ఆ బిల్డింగ్ దబావని కొల్లిపోయింది. అప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తాడు, తన ఫ్రెండ్కి చాలా ఆగి ఒకటి ఇస్తాడనమాట. లేదంటే ఆ కోపంలో తను ఏం చేస్తాడో తనకే తెలియదు అనమాట. ఎస్. అంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేవి ఉంటే, అంటే నేను ఆ విషయం చేసిన తర్వాత వాట్ ఈజ్ ద సిచ్యువేషన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్. అంటే ఆ సిచ్యువేషన్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ తర్వాత తను బాధపడతాడా, నేను బాధపడతాను అనేసి ఒక నిమిషం ఆలోచిస్తే కనుక అల్టిమేట్గా ఆ నిమిషం నువ్వు చేయాలనుకున్న పనిని కూడా ఆలోచిస్తావు. ఫర్దర్గా యాక్ట్ చేసే విధానం కూడా అలానే ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో వన్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ టాలెంట్? అంటే ఇందాక సెల్ఫ్ అవేర్నెస్ అన్నానే, ఇలా వాట్ ఈజ్ యువర్ టాలెంట్ అన్నది కూడా ఈ సెల్ఫ్ అవేర్నెస్ కూడా దానికి ఎందుకు వస్తుంది అనమాట. మీలో మనలో ఎంతమందికి వాళ్ళ యొక్క టాలెంట్స్ తెలుసు? ఎవ్రీ వన్ హ్యాస్ ఇండివిజువల్ టాలెంట్స్, రైట్? అంటే అందరికీ ఒకే టాలెంట్స్ ఉంటాయని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్ ఇన్ ద సెల్ఫ్ అవేర్నెస్, నోయింగ్ యువర్ సెల్ఫ్. అంటే ప్రతి ఒక్కటి వస్తాయి దాంట్లోకి. యాంగర్ కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, అవేర్నెస్ అవ్వచ్చు, నీకు ఏదైనా సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఫేసింగ్ అవ్వచ్చు, ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తావు అనొచ్చు, నీకంటూ ఒక హోదా ఇచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయబడుతున్నావు. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది సెల్ఫ్ అవేర్నెస్. ఎస్. నెక్స్ట్ వన్ ఈజ్ మోటివేషన్. మోటివేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్. మోటివేషన్ అంటే ఏదో గొప్ప పదము అనుకోకండి. మోటివేషన్ అంటే హౌ యు ఆర్ గోయింగ్ టు ప్లాన్. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఎలాగ యాక్ట్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్సో ఏ వన్ టైప్ ఆఫ్ మోటివేషన్. ఒకతను ఇంట్లో కొంతమంది ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళ నాన్న పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్న చాలా రోజుల తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు అనమాట. ఇంటికి వచ్చేసి భోజనం చేస్తుంటారు అందరూ. అది చేసే టైంలో వాళ్ళందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈయన తినే పద్ధతి వల్ల వాళ్ళందరికీ గిల్టీ ఫీలింగ్ వస్తుంటుంది. అంటే తినేటప్పుడు ఆ సౌండ్ రావడం, ఆ ప్లేట్లో సౌండ్ రావడం, అలా చేస్తూ ఉంటాడు అనమాట. నీళ్ళు తాగేటప్పుడు సౌండ్ రావడం. నెక్స్ట్ డే ఏం చేస్తారంటే వీళ్ళేమో డైనింగ్ టేబుల్ మీద తింటూ ఉంటారు. వాళ్ళ ఫాదర్కి ఏమో, అంటే ఆ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నకేమో కింద కూర్చోబెట్టి ఒక వుడెన్ బౌల్ ఇచ్చి అక్కడ అన్నం పెట్టి తింటూ ఉంటారు అనమాట. ఆ పిల్లోడు ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారని చెప్పాను కదా, ఆ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. అతను ఏం చేస్తుంటాడంటే ఒక చిన్న వుడెన్ బౌల్ తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి తనని అడుగుతాడు, ఎలా నాన్న ఆడుకోకుండా ఈ బౌల్ తయారు చేసుకుంటా ఉండవు ఎందుకు అనేసి. అప్పుడు ఆ పిల్లోడు ఆన్సర్ చేస్తాడు, నాన్న ఇది నీకోసమే తయారు చేస్తున్నాను. ఇప్పుడు మీ నాన్నకి నువ్వు అలా ఇస్తున్నావు కదా, నేను రేపు ఫ్యూచర్లో రేపు పొద్దున్నే నీకు కూడా అలా ఇవ్వాలి కదా అనేసి తను ఆన్సర్ చేశాడంట. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, కొన్నాళ్ళ క్రితం నేను ఒక న్యూస్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ చదివాను. పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ రైజింగ్ ఎ చైల్డ్ అనేసి. బట్ అది తప్పు. పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ రైజింగ్ ఎ పేరెంట్ అనేసి ఈ సిచ్యువేషన్ చూసి అర్థమైందనమాట. ఎస్, అంతే కదా. వాళ్ళ యొక్క బిహేవియర్ ఆస్పెక్ట్ బట్టి వాళ్ళ యొక్క పిల్లల బిహేవియర్ కూడా ఉంటుంది. నీ బిహేవియర్ బట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది. ఎస్, ఫస్ట్ మనలో ఆ మార్పు అనేది తెచ్చుకోవాలన్నమాట.
ఎమోషన్స్ అనే ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనం చూసామనుకో, యాక్చువల్లీ ఇన్ ద ఇంటర్వ్యూస్, అంటే మనం కొందరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటాం, బట్ ఇంకా కొందరు అయ్యిండరు. ఆ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ రౌండ్ అనేసి ఒకటి ఉంటుంది. అంటే మనం ఆ జాబ్కి సరిపోతామా లేదా అన్నది మన ఇంటెలిజెన్స్ బట్టి చెప్పచ్చు కదా. బట్ ఈ హెచ్ఆర్ రౌండ్ కూడా ఎందుకు పెట్టి ఉన్నారు? హెచ్ఆర్ రౌండ్ అంటే మన ఈక్యూ లెవెల్ అనేది టెస్ట్ చేస్తారు. మిగతా ఎగ్జామ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఈ ఐక్యూ లెవెల్స్. ఎస్, హౌ యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్, దట్ ఈస్ ద మెయిన్ టాపిక్. మనం చూసామంటే, అంటే మన లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకోండి, ఎనీ పీపుల్, వాళ్ళు ఎమోషన్స్ని క్యారీ చేస్తూ, అంటే ఎమోషనల్ని ఎలా వాళ్ళు హ్యాండిల్ చేయబోతున్నారు, ఎలా హ్యాండిల్ చేశారు చూసామంటే వాళ్ళు చాలా అద్భుతంగా జరిగింటారు. ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే 20% వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది, ఐ మీన్ ఐక్యూ అనేది యూజ్ అవుతుంది. మిగతా 80% వాళ్ళ యొక్క ఈక్యూ అంటే ఎమోషనల్ కోఎఫిషియంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ అండ్ ఎమోషన్స్, దట్ ఈస్ ద మెయిన్ టాపిక్. ఎస్, అల్టిమేట్గా ఒక చిన్న క్వశ్చన్, హౌ మెనీ ఆర్ యూ గోయింగ్ టు వాల్యూ యువర్ పేరెంట్స్? మనలో మీలో ఎంతమంది మీ పేరెంట్స్కి వాల్యూ ఇస్తున్నారు? ఎస్, అల్టిమేట్గా అందరూ ఇస్తుంటారు, అందరూ ఇవ్వాలి. మన పేరెంట్స్తో మనం కొద్దిగా అద్భుతమైన క్షణాలు అనేది గడిపింటాము. అలా అద్భుతమైన క్షణాలు ఇంకా ఎన్నో గడుపుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో అంత తీసుకుంటున్నాం. అలాంటప్పుడు మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక పేరెంట్గా నేను ఇందాక ఒక ఆర్టికల్ నేను చెప్పాను, అంటే పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ రైజింగ్ ఏ చైల్డ్ అనేసి. బట్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ రైజింగ్ ఏ పేరెంట్ అనేసి. అంటే వాళ్ళు పేరెంటింగ్ అన్న దానికి తగ్గట్టుగా వాల్యూ ఇస్తే, దానికి తగ్గట్టుగా నడుచుకుంటే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి మంచి బాటలో నడిపేదానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎస్, అల్టిమేట్గా. నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్, అంటే ఈ టాపిక్లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫియర్. మనలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ మోర్ క్వశ్చన్, మనలో ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనలో ఎంతమందికి ఇష్యూస్ ఉంటాయి? ఎస్, ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏంటి తెలియాలంటే వీ హ్యావ్ టు జస్ట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాబ్లం అండ్ ద ఇష్యూ. అసలు ప్రాబ్లం అంటే ఏంటి, ఇష్యూ అంటే ఏంటి? ప్రాబ్లం అంటే దెర్ ఈజ్ ఎ సొల్యూషన్, దట్ ఈస్ ఎ ప్రాపర్ సొల్యూషన్. అంటే ఒకటనే కాదు, మిగతా చాలా వేస్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే సొల్యూషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట ప్రాబ్లం అంటే. మరి ఇష్యూ అంటే ఏంటి? ప్రాబ్లంకి సొల్యూషన్ అనే సొల్యూషన్, ఇష్యూకి సొల్యూషన్ అంటే అడ్జస్ట్మెంట్ ఇస్ ద సొల్యూషన్. ఎస్, ఒకతను ట్రావెల్ చేస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అన్ఫార్చునేట్గా తన హ్యాండ్ కాస్త బ్రేక్ అయిపోయింది. బట్ హీ కెనాట్ గెట్ హిస్ హ్యాండ్ యాజ్ ఇట్ ఒరిజినల్ పొజిషన్. ఇట్ ఈజ్ నౌన్ యాజ్ ఇష్యూ. తను ఉన్నదానికి ఏదైనా ఎక్స్ట్రా, ఐ మీన్ డిస్ట్రాక్ట్ వచ్చేసి దాని తర్వాత ఉన్నదాని పొజిషన్ నుంచి మళ్ళీ ఆ పొజిషన్కి రీగెయిన్ అవ్వలేకపోతే ఇట్ ఈజ్ నౌన్ యాజ్ ఇష్యూ. మనం ఏమన్నా అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామా? అల్టిమేట్గా నో కదా. మనం మ్యాక్సిమం అంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్ ఇస్ ద అల్టిమేట్ సొల్యూషన్. ఎస్, ఎప్పుడు చెప్తుంటా, వీ షుడ్ బి ఏ పార్ట్ ఇన్ ద సొల్యూషన్, నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లం. మనం ఎప్పుడైనా కూడా ఒక ప్రాబ్లంలో పార్ట్ అవ్వకూడదు, ఒక సొల్యూషన్ ఆలోచించే దాంట్లో ఒక పార్ట్గా నిలవాలన్నమాట.
ఎస్, ఫియర్ అని చెప్పాను. దేర్ ఇస్ ఎ టూ మీనింగ్స్ ఫర్ ఫియర్. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. నీకు వచ్చింది అంతా మర్చిపోయేసి దానికి అగెయిన్స్ట్గా పరిగెత్తడం. ఇంకొక మీనింగ్ ఉంది. సారీ, కొద్దిగా డిస్ట్రాక్షన్ వచ్చింది. టూ మీనింగ్స్ ఆఫ్ ఫియర్ అని చెప్పాను కదా. ఫస్ట్ మీనింగ్ వచ్చేసి ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. అంటే అక్కడ ఏముందో నీకు తెలియదు అనమాట. జస్ట్ ప్రాబ్లం వచ్చిందా, ఆ ప్రాబ్లం చూసి పరిగెత్తి వెళ్ళిపోవడం. ఇట్ ఈస్ ద వన్ వే ఆఫ్ మీనింగ్. ఇంకొకటి వచ్చేసి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఎస్, నువ్వు ఈ రెండు కేటగిరీలో ఏది చూస్ చేసుకుంటావు? ఏ మీనింగ్ చూస్ చేసుకుంటావు? ఆ ప్రాబ్లం చూసి పరిగెత్తి వెళ్ళిపోతావా, లేదంటే ఆ ప్రాబ్లం చూసి ఫేస్ చేసి రైజ్ అవుతావా? ఎస్, అల్టిమేట్లీ వీ షుడ్ బి ఇన్ ద సెకండ్ కేటగిరీ. ఎస్, అంటే ఫియర్ అంటే మనం ఎలా దాన్ని ట్రీట్ చేయబోతున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. either వీఆర్ గోయింగ్ టు రన్ ఆర్ వీఆర్ గోయింగ్ టు రైజ్. నువ్వు రన్ చేస్తున్నావా లేదంటే రైట్ చేస్తున్నావా? మ్యాక్సిమం ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే కొందరు సూసైడ్ చేసుకుని ఉంటారు. దే ఆర్ గోయింగ్ టు టెన్ టు డిసైడ్ టు డూ ద సూసైడ్, రైట్? ఆ సూసైడ్ అన్నదానికి మీనింగ్ ఏంటో తెలుసా? ఒక టెంపరీ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషనే సూసైడ్ అనేది. ఆ టెంపరీ ప్రాబ్లంకి మనం దానికి సొల్యూషన్స్ ఉంటాయి కదా. ప్రాబ్లం నాకు సొల్యూషన్, ఆ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేసి నీ లైఫ్ని ఎండ్ చేసుకుంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఫర్ యువర్ లైఫ్? నీ లైఫ్కి అక్కడ మీనింగ్ ఉండదు కదా. ఎస్, దిర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ టు ఫేస్. అలాంటప్పుడు నీ లైఫ్ మీద నువ్వు గివ్ అప్ ఇచ్చుకోవడం, నీ లైఫ్ మీద నువ్వు హోప్స్ వదులుకోవడం, ఇట్స్ నాట్ కరెక్ట్, రైట్? ఎస్, ప్రాబ్లం అండ్ ఇష్యూ. ఎస్, ఇష్యూస్ ఎవరికి లేవండి. అల్టిమేట్గా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా సొల్యూషన్స్ అనేది సొల్యూషన్గా మిగులుతాయి అన్నమాట. ఇష్యూస్ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే దానికి జస్ట్ అడ్జస్ట్మెంట్, కోపప్ విత్ అన్ ఆ ఇష్యూతో కోపప్ అయిపోయేసి ఆ ఇష్యూ ఉందని మర్చిపోయేసి అడ్జస్ట్ అయిపోతూ ఉండడం. ఇట్ ఈస్ ద వన్ వే ఆఫ్ సొల్యూషన్ ఫర్ ది ఇష్యూ. మనం వినే ఉంటాం, నీకు వచ్చిన కోపాన్ని ఒక్క సెకండ్ కంట్రోల్ చేసుకుంటే 1000 సెకండ్లు అక్కడ వచ్చే ఆనందాన్ని నువ్వు ఫేస్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు అనేసి. అది ఎంతవరకు కరెక్ట్? అల్టిమేట్గా 100కి 200% కరెక్టే కదా. ఎస్, మన యాంగర్, ఆ కోపంలో నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు అనమాట. ఎస్, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది నేను చెప్పిన ఈ పాయింట్స్ చెప్తున్నాను కదా, ఆ పాయింట్స్లో అంటే ఆ వచ్చిన ఫీలింగ్స్ని ఎలా వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్. ఇట్ మే బీ ఏ ఫియర్, ఇట్ మే బీ ఏ సక్సెస్, ఇట్ మే బీ ఏ ప్రాబ్లమ్, ఇట్ మే బీ ఏ దాన్ని ఏమంటారు యాంగర్, అట్లా ఏదైనా అవ్వచ్చు. దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయబోతున్నావు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, దే ఆర్ జాబ్ హోల్డర్స్, దే ఆర్ డూయింగ్ జాబ్. ఒక పర్సన్ ఏమో తను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు, తను ఎవరిని పట్టించుకోడు, బట్ జస్ట్ హీ వాజ్ డూయింగ్ హిస్ జాబ్. ఏదో వస్తున్నాడు, చేస్తున్నాడు, వెళ్తున్నాడు. బట్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, అందరికీ మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, అందరితో కలిసిమెలిసి మాట్లాడతాడు, మంచి టీమ్ లీడింగ్ క్వాలిటీస్ ఉంటాయి, అందరితో కలిసి వర్క్ చేస్తుంటాడు, టీంని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఫస్ట్ ప్రమోషన్ వస్తుంది? అల్టిమేట్లీ ద సెకండ్ క్యాండిడేట్, రైట్? ఎందుకంటే ఈ ఫస్ట్ పర్సన్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు, ఈ సెకండ్ పర్సన్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఎస్, హీ వాజ్ ఏబుల్, ఈ సెకండ్ పర్సన్ హీ వాజ్ ఏబుల్ టు ఫేస్ అండ్ టు ఎక్స్చేంజ్ హిస్ ఎమోషన్స్. ఫేస్ చేయగలుగుతాడు, ఆ ఎమోషన్స్ని ఈజీగా క్యారీ ఓవర్ చేస్తాడు. ఈ క్యారీ ఓవర్ అంటే గుర్తొస్తుంది, ఎమోషన్ని ఎప్పుడు టూ లాంగ్ క్యారీ చేయొద్దు.
ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఒక చిన్న ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ యొక్క హెడ్ అనేది వాళ్ళ యొక్క మేనేజర్ అనుకోండి. వాళ్ళిద్దరిని ఏదో ఒకటి అన్నారు అనుకోండి, అన్ఫార్చునేట్లీ. ఆ ఇద్దరు ఆ ఇచ్చిన కాంప్లిమెంట్ని ఎలాగే తీసుకున్నాడు. ఒకతనేమో అక్కడే వదిలేశాడు, అంటే దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసి వదిలేశాడు. ఇంకొకతనేమో దాన్ని టూ లాంగ్ క్యారీ చేస్తూ వచ్చాడు. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆ ఎమోషన్ ఇచ్చిండేది తను ఆ మేనేజర్ ఆ ఎంప్లాయీకి ఏదో ఒక ఎమోషన్ ఇచ్చింటాడు అనమాట. ఇట్ మేబీ ఎనీ కాంప్లిమెంట్ అనుకోండి. ఒకతనేమో దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసి అక్కడ పక్కన పెట్టేశాడు అనమాట. ఇంకొకతనేమో ఏం చేశాడు, అరే తను ఇట్లా అన్నాడా అనేసి ఇట్లే పట్టుకోన్నాడు. అరే తను ఇట్లా అన్నాడా అనేసి నెక్స్ట్ ఇయర్ వరకు ఇట్టే పట్టుకొని ఉన్నాడు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలోకి ఇట్టే పట్టుకోన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. దాని తర్వాత మనకే కదా ఆ పెయిన్ వచ్చేది. ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత మనకే కదా పెయిన్ వచ్చేది. ఆ పెయిన్ వస్తుందని తెలిసి కూడా ఆ ఎమోషన్ని ఎక్కువ దూరం క్యారీ చేయడం, దట్ ఇస్ అన్సేఫ్, రైట్? ఎస్. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎమోషన్ నువ్వు ఎక్కువసేపు క్యారీ చేస్తున్నావంటే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ వస్తుంది. ఇట్ మే బి ఏ ఫ్రెండ్, ఇట్ మే బి ఏ కొలీగ్, సమ్ అదర్ పర్సన్ నీకు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఒక ఎమోషన్ని క్యారీ చేస్తూ వెళ్తున్నావు. సపోజ్ టేక్ ఇట్ యాస్ దిస్. ఒక ఎమోషన్ ఇట్లా క్యారీ చేస్తూ వెళ్తున్నావు, ఇంటికి బయలుదేరుతున్నావు, మధ్యలో దారిలో వెళ్తున్నావు. ఆ ఎమోషనే థింకింగ్ వస్తుంది, ఆ ఎమోషనే క్యారీ చేస్తూ వెళ్తున్నావు. కాబట్టి బైక్లో వెళ్తున్నావు. అన్ఫార్చునేట్లీ యూ మెట్ విత్ స్మాల్ యాక్సిడెంట్. యాక్సిడెంట్లో నీకేం కాలే, అమ్మాయి సేఫ్ అనుకున్నావు. ఎదుటి ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు కదా, వాని మీద నువ్వు ఫైర్ అవుతున్నావు. అరే నువ్వే రాంగ్ రూట్లో వచ్చినావు. యాక్చువల్గా నువ్వే రాంగ్ రూట్లో పోయింటావు అక్కడ, ఎందుకంటే ఇది క్యారీ చేస్తూ ఉంటావు. ఆ బైక్ని హ్యాండిల్ చేయలేకపోయినావు. బట్ నువ్వు ఆపోజిట్ పర్సన్ మీద ఫైర్ అయ్యావు అనమాట. అట్లాగే ఇంటికి బయలుదేరుతున్నావు. మధ్యలో వర్షం వచ్చిందనమాట. ఆ వర్షంలో నువ్వు ముందు నుంచినే ఎప్పుడో నుంచి నువ్వు గొడుగు ఒకటి అంబ్రెల్లా ఒకటి కొనుక్కొని పెట్టుకుందాం అనేసి అనుకుంటూ ఉంటావు. బట్ ఎట్లో ఇప్పుడు వర్షం వచ్చింది కదా, ఇప్పుడు కొనుక్కుందాం అనేసి అక్కడ షాప్ దగ్గరికి వెళ్తావు. ఆ అంబ్రెల్లా వాడు ఎట్లాగైనా వీడు కొనుక్కుంటాడు అనేసి యాక్చువల్గా 100 రూపీస్ ఉంటే 150 రూపీస్ ఈయనకి చెప్తాడు అన్నమాట కాస్ట్. వాడి మీద ఫుల్ ఫైర్ అవుతాడు. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా యాక్ట్ చేయాలి అంతే తప్ప, ఈ ఎమోషన్ ఇట్లా చేతిలో ఉంది కదా, ఈ ఎమోషన్ ఆ యాక్సిడెంట్ ఎమోషన్ క్యారీ చేస్తున్నాడు, ఇంకా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఇంకా ఈ షాప్లో ఒక ఎమోషన్ యాడ్ అయిందనమాట. ఏంటి ఇదేంటి వీడు హౌలేగాడు, నాకే ఎక్కువ ప్రైస్ చెప్తుంది అనేసి ఆ ఎమోషన్ కూడా క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా అన్ని ఎమోషన్స్ని క్యారీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్ని ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా అట్లా ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు నీతో ఆప్యాయంగానే మాట్లాడుతూ ఉంటారు. బట్ నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావు, అన్ని ఎమోషన్సే ఉన్నాయి. ఆ ఎమోషన్స్లోకి ఆ ఎమోషన్ని కలుపుకుంటావు. ఆ ఆప్యాయంగా మాట్లాడేదాన్ని కూడా ఏదో ఒక నన్ను ఇన్సల్ట్గా ఫీల్ చేస్తున్నారు, ఇన్సల్ట్గా అంటున్నారు అనేసి ఆ ఎమోషన్స్లో మనకున్న మనం క్యారీ చేస్తున్న ఈ ఎమోషన్స్లో కలుపుకునేస్తాం. దాన్ని కూడా ఇలా క్యారీ చేస్తూ ఉంటాం. ఎస్. అంటే ఆ ఎమోషన్స్ని క్యారీ చేసేటప్పుడు నీకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చినా కూడా, ఒక స్వీట్ వచ్చినా కూడా, ఒక స్వీట్ మెమరీ వచ్చినా కూడా దాన్ని గుర్తుపెట్టుకోలేవు. అది నీ ఎమోషన్స్లో కలిసిపోయి ఉంటుంది కాబట్టి. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ వే ఆఫ్ థింకింగ్, నీ యొక్క థాట్ ప్రాసెస్ అండి. ఎస్, బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్ అనేసి అందుకే అన్నాను. అంటే టూ లాంగ్ క్యారీ చేయొద్దు ఎమోషన్స్ని, అప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి. మీలో ఎంతమంది మీకున్న సిచ్యువేషన్స్, మీకున్న ప్రాబ్లమ్స్, మీకు వచ్చిన మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎంతమందితో షేర్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ మెనీ లెస్ పీపుల్. అంటే అందరితో ఎవరు పడితే వాళ్ళతో షేర్ చేసుకోం కదా. అలా రోడ్లో ఎవడో పోతాడని పిలిచి మరి ఎమోషన్స్ చెప్పుకోం కదా. అట్లా కొందరు ఉంటారేమో. ఆబ్వియస్లీ మనమైతే ఆ కేటగిరీలో ఉంటాం, రైట్? ఎందుకు ఆ ఎమోషన్స్ని, ఆ ఫీలింగ్స్ని కొంతమందితోనే షేర్ చేసుకుంటున్నాము, అందరితో షేర్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకంటే వాళ్ళు ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తారేమో మనకి, అంటే వాళ్ళు వే ఆఫ్ రిసీవింగ్ రాంగ్గా ఉంటుందేమో, అంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ రిసీవింగ్ కరెక్ట్గా ఉంటుంది, అందువల్ల వాళ్ళకి ఇస్తున్నారు, రైట్? ఎస్, అల్టిమేట్గా అందుకే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోతే ఎమోషన్స్ని అక్కడే వదిలేయాలి, అంతే కదా. అంటే వీలైతే ఎమోషన్స్ని
కొద్ది దూరం వరకు క్యారీ చేయాలి. అది ఎంత దూరమో మనకు ఒక అప్రాక్సిమేషన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్, రైట్? ఎంతవరకు నేను తీసుకెళ్ళాలి, దానికి తగ్గట్టుగా నీలో ఆ స్టామినా అనేది నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలగాలి. అంతే తప్ప ఏదో బ్యాలెన్స్ చేయాలి అనేసి ఆ ఎమోషన్స్ ఎక్కడంటే అక్కడ పట్టుకెళ్ళి అక్కడంటే అక్కడ వదిలేదు. దానికంటే ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఇవ్వు, దానికంటే ఒక ప్రాపర్ సోర్స్ ఇవ్వు, చూపించు సోర్స్. ఇక్కడ ఉండు, నువ్వు ఎమోషన్స్ నువ్వు ఇక్కడ సేఫ్గా ఉండు, నేను వేరే ఎమోషన్స్ని క్యారీ చేయాలి ఇంకా అనేసి ఆ ఎమోషన్ని దించి వేరే ఎమోషన్ ఎత్తుకునేటప్పుడు. అంటే ప్రతి ఒక్క ఎమోషన్ని అట్ ఎ టైం క్యారీ చేయడం మోస్ట్ ఇంపాసిబుల్ కదా అదే. ఎస్, కొందరు అంటే వాళ్ళల్లో వాళ్ళలో వాళ్ళే మొదట పడిపోతూ ఉంటారు. అంటే ఆ ఎమోషన్స్ను మెనీ మోర్ క్యారీ చేయడం వల్ల, అన్నీ ఎక్కువ కంపేర్ చేసి ఎక్కువ క్యారీ చేయడం వల్ల అట్లా వాళ్ళ యొక్క బిహేవియర్ ఆస్పెక్ట్ అనేది అలా మారుతూ ఉంటుంది. అంటే అది మన చేతుల్లో ఉంది కదా. మన చేతుల్లో ఉన్నప్పుడు మన చేతుల్లో ఉండేటివి ఆలోచించాలి. నేను చెప్తూ ఉంటాను, మన చేతుల్లో ఉండేటివి 100% మనం బెస్ట్ వాళ్ళడానికి ట్రై చేయాలి. అంతే తప్ప మన చేతుల్లో లేని వాటి గురించి అట్లీస్ట్ 1% కూడా దాని గురించి ఆలోచించుకోనేసి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను ఇప్పుడు. మన యొక్క ఫిజికల్ బిహేవియర్, మన యొక్క మెంటల్ బిహేవియర్. అంటే మన యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మన కంట్రోల్లో ఉంటాయా? అల్టిమేట్గా నో. అదే మన యొక్క మైండ్ థాట్ ప్రాసెస్ అల్టిమేట్గా మన కంట్రోల్లో ఉంటుంది. అంటే దాని గురించి ఆలోచించు, దీని గురించి వదిలేయి, దీని గురించి బాధపడకు, దాని గురించి ఆలోచించి హ్యాపీగా ఫీల్ అవ్వు అనేసి చెప్తున్నా. ఎస్, అంటే మీరు ఈ ఎగ్జాంపుల్ వినే ఉంటారు. ఒక ఐరన్ ముక్క తీసుకోండి. ఆ ఐరన్ పాడవటానికి ఏది కారణమవుతుంది? వీ కెన్ మేక్ బ్రేక్స్ ఆఫ్, దాన్ని ఏమంటారు, ఐరన్ ముక్క. ఒక చిన్న ఐరన్ ముక్కని మనం ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. బట్ వీ కెనాట్ డెస్ట్రాయ్, దాన్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయలేం. బట్ ద ఐరన్ ఇట్ సెల్ఫ్ కెన్ గెట్ డెస్ట్రాయ్. హౌ? బై దానికి దానంతటికి తనే పట్టిన తుప్పు వల్ల. ఐరన్ కరోషన్ పట్టడం వల్ల, రస్ట్ పట్టడం వల్ల అది డెస్ట్రాయ్ అయిపోతుంది ఈజీగా. బట్ మనం దాన్ని డెస్ట్రాయ్ చేయలేం. అదే విధంగా మన లైఫ్లో చూసామనుకో, మనము డెస్ట్రాయ్ అవ్వడానికి వాళ్ళు వీళ్ళు మనం తిరుగుతున్న ఎన్విరాన్మెంట్ వాళ్ళ మీద బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదండి. మనం డెస్ట్రాయ్ అవుతున్నది మన ఓన్ థాట్ ప్రాసెస్ వల్ల. ఎస్, ఆ ఐరన్ ముక్క ఎలాగైతే దానికి పట్టిన దాని యొక్క ఓన్ తుప్పు వల్లే, దాని యొక్క ఓన్ కరోషన్ వల్లే ఎలాగైతే డెస్ట్రాయ్ అవుతుందో, అలాగే నీకు నీ మైండ్లో వచ్చే ఆలోచనల వల్ల నువ్వు కరోషన్ పట్టి తుప్పు పట్టిపోయేసి నీవే దాన్ని కొలాప్స్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే కొలాప్స్ చేసుకుంటున్నావు. అంటే మన మీద డిపెండెంట్ ఉంది, మనం బాగుపడాలా లేదంటే మనం డెస్ట్రాయ్ అయిపోవాలా అన్న విషయం అని చెప్తున్నాను. ఎస్, మీరు అంటే ఈ చెప్పబోయే పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్, పిన్ చేసుకోండి కొద్దిగా. మీరు వినే ఉంటారు ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్ అనేసి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్? ఇంట్రాపర్సనల్ అంటే నీతో నువ్వు ఎలా ఉండబోతున్నావు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రాపర్సనల్. బట్ ఇంటర్పర్సనల్ అంటే ఏంటి? నువ్వు వేరొకరితో, నువ్వు ఈ సమాజంతో, నువ్వు నలుగురితో ఎలా మెలగబోతున్నావు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఎస్, రెండు మోస్ట్ ఇంపార్టెంటే. ఇంట్రాపర్సనల్ ఇంపార్టెంట్, ఇంటర్పర్సనల్ ఇంపార్టెంట్. నువ్వు నీతో ఎలా ఉంటావు ఇంపార్టెంటే, నువ్వు పక్కన వాళ్ళతో ఎలా ఉంటావు అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఆమెకి వయసు అయిపోయేసి కాలం గడిచి రిప్ అయిపోయింది అనమాట, రెస్ట్ ఇన్ పీస్ అయింది. ఆమెమో మంచి బ్రతికింటాడంట. ఆమెకి యముడు 2 ఆప్షన్స్ ఇచ్చింటాడు. నువ్వు నరకానికి వెళ్ళాలా, స్వర్గానికి వెళ్ళాలా, అది నీ ఆపర్చునిటీ, నువ్వే తీసుకో అనేసి. అప్పుడు అరే, నేను కూడా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి నువ్వు వింటున్నాను, ఈ స్వర్గము నరకము అనేసి 2 ఉంటాయంట, అవి వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఒకసారి నేను వాటిని ఎలా ఉంటాయి చూసి ఫర్దర్గా నేను డిసైడ్ అవుతాను, నేను ఇద్దరు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేసి ఆన్సర్ చేస్తాను.
సారీ. సరే అనేసి వెళ్తారు ఎక్కడికి, స్వర్గం ఎలా ఉంది, నరకం ఎలా ఉంది అని చూసేదానికి. ఫైనల్గా అక్కడ నరకానికి వెళ్ళి చూస్తుంది. అక్కడ అందరూ నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. ఎలాగంటే ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది, అందరి ముందర పుష్కలమైన ఆహారం ఉంటుంది, అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చోంటారు. బట్ వాళ్ళకి నరకయాతన పెట్టే వస్తువు ఏదంటే వాళ్ళకి ఇచ్చిన ఐటమ్ స్పూన్ అనమాట. ఆ స్పూన్తో వాళ్ళు తినాలన్నమాట. బట్ ఆ స్పూన్ ఏమో వెరీ లాంగ్, అంటే చాలా పెద్దది ఉందన్నమాట. బట్ అంటే ఆ పెద్ద స్పూన్తో వాళ్ళు తినడానికి చాలా కష్టంగా ఉందన్నమాట. అంటే ఆ పెద్ద స్పూన్ ఇలా పట్టుకుంటే అడ్జస్ట్ అయితే దానికి సరిపోతుంది అనమాట. ఇంతవరకు రాలేదన్నమాట, ఇక్కడి నుంచి అక్కడెక్కడికో పోతుంది అనమాట. అంటే ఈ స్పూన్ ఎక్కడ ఎత్తుకుంటే అక్కడెక్కడో ఉండేవాళ్ళు తినొచ్చు అనమాట. బట్ దే ఆర్ కాంట్ ఏబుల్ టు ఈట్, అంటే వాళ్ళు తినలేకపోతున్నారు. అదే వాళ్ళకి అనుభవించే నరక యాతన అంట. ఓ, ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉందా, ఇంత నరకం అనిపిస్తున్నారా, అంటే వాళ్ళ ముందు అంత అద్భుతమైన ఆహారం వండి కూడా వాళ్ళు తినలేకపోతున్నారు, అదే నరకం అంటే అనేసి ఆమె అబ్జర్వ్ చేసింది. సరే ఇంకా స్వర్గం ఎలా ఉంది చూద్దాం అనేసి వెళ్తుంది. అక్కడ స్వర్గంలోకి వెళ్తుంది. స్వర్గంలోకి ఎంటర్ అవుతానట్లే అందరూ ఆనందంగా నవ్వుకుంటూ, ఆనందంగా మాట్లాడుకుంటూ, ఆనందంగా భోజనం చేస్తూ ఉంటారు. సేమ్ సినారియో అక్కడ కూడా ఉంటుంది. ఒక పెద్ద టేబుల్ ఉంటుంది, చుట్టూ చైర్స్ ఉంటాయి, అందరూ దాని మీద కూర్చొని ఉంటారు, సేమ్ ఆహారమే ఉంటుంది. బట్ అక్కడ కూడా సేమ్ పెద్ద పెద్ద స్పూన్సే ఉంటాయి. బట్ ఆ స్వర్గంలో ఎలా ఉంటుంది అంటే, ఎలా వాళ్ళు చేస్తుంటారు అంటే, వీళ్ళు ఎదుటి వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు, ఆ ఎదుటి పర్సన్ వీళ్ళకి తినిపిస్తూ ఉంటారు. అంటే పెద్ద స్పూన్ అని చెప్పాను కదా, ఆ పెద్ద స్పూన్తో వాళ్ళ ప్లేట్లో అన్నం ఎత్తి ఆ ఎదుటి పర్సన్కి తినిపిస్తూ ఉంటారు. ఇంకొక ఆపోజిట్ పర్సన్ తన ప్లేట్లో అన్నం ఎత్తి తనకి తినిపిస్తూ ఉంటాడు. ఎస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్ అనేసి చెప్పాను. ఈ ఇంటర్పర్సనల్ అంటే మనం వేరొకరికి ఏమి ఇవ్వబోతున్నాం, మనం వేరొకరితో ఎలా మెలగబోతున్నాం, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? అంటే మనం నలుగురితో ఒక సహజీవనం అంటారే, అది ఎలా చేయబోతున్నాం. అంటే లైఫ్ అంటే నువ్వు ఒక్కడివే ఉండవు కదా. లైఫ్ అన్నాక నీతో కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, కొత్త ఫ్రెండ్షిప్స్ వస్తాయి, కొత్త కొత్త రిలేటివ్స్ వస్తూ ఉంటారు, కొత్త మంది అంటే కొంతమంది అనుభవాలు ఇస్తూ ఉంటారు, ఇంకొంతమంది జ్ఞాపకాలు ఇస్తూ ఉంటారు. అట్లా కొంతమంది మధుర క్షణాలు ఉంటాయి, కొంతమందితో తీపి జ్ఞాపకాలు ఉంటాయి, కొంతమందితో చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అలా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో తీసుకుంటే కూడా నువ్వు మాత్రమే లేవన్నమాట. అంటే నీతో కూడా కలిపి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు సొసైటీతో మెలిగే ఏదైతే ఆస్పెక్ట్ ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా, అది క్రూషియల్ రోల్ కదా. ఎస్, నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు అంటే ఏదో ఉండి వెళ్ళడానికి కాదు, ఈ భూమి మీదకి వచ్చావు అంటే ఇచ్చి వెళ్ళడానికి అన్నట్టు ఉండాలన్నమాట. వచ్చావు అంటే ఇవ్వాలి, నీకు ఇచ్చింటారు కదా అది తిరిగి ఇచ్చేయాలి, లేదంటే లావ్ అయిపోతావు, రైట్? అంటే ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ కాంట్రిబ్యూషన్లోనే హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ అంటే మనం చేసే పనిలో అన్నింటిలోనే హ్యాపీనెస్ ఉంటుంది. ఈ హ్యాపీనెస్ ఇంక్రీజెస్ విత్ యువర్ కాంట్రిబ్యూషన్. అంటే ఈ సొసైటీకి నువ్వు కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఆ హ్యాపీనెస్ అనేది రెట్టింపు అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు నాకు కాంట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నించు, హ్యాపీగా స్వర్గం లెక్క వాళ్ళు మీకు తినిపించడం, మీరు వాళ్ళకి తినిపిస్తూ ఉండండి, వాళ్ళు మీకు తినిపిస్తూ ఉంటారు. దట్ ఈస్ ద వన్ బెస్ట్ వే ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు దిస్ సొసైటీ. అంటే మనం ఎలాగైతే సహాయం చేస్తున్నామో అల్టిమేట్గా అక్కడి నుంచి మనకు ఒక సహాయం వస్తుంది కదా. ఎస్, దట్ ఈస్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ ద వే ఆఫ్ కోప్ అప్పింగ్. అంటే పక్కన వాళ్ళతో ఎలా మెలుగుతున్నావు, ఆ సేమ్ రియాక్షన్ అనేది, సేమ్ ఫీలింగ్ అనేది వాళ్ళలో కూడా కలుగుతుంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా అలాంటి మనస్తత్వాలే జనరేట్ అవుతాయి. నేను చెప్తూ ఉంటాను,
నీ నుంచి ఒక నెగిటివ్ థాట్, నెగిటివ్ ఎనర్జీ డిసిపేట్ అవుతుంది. నీ నుంచి ఒక పాజిటివ్ థాట్ అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ డిసిపేట్ అవుతుంది. అలాంటప్పుడు ఆ డిసిపేట్ అయిన ఎనర్జీ ఎదుటి వాళ్ళకి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నెగిటివ్ రిలీజ్ చేయంటే నెగిటివ్నే రిలీజ్ అవుతుంది, నువ్వు పాజిటివ్ రిలీజ్ చేయంటే పాజిటివ్నే రిలీజ్ అవుతుంది. ఎస్, మనం ఎప్పుడైనా కూడా ఒక పాజిటివ్ ఆలోచిద్దాం, ఒక పాజిటివ్గా ఆలోచిద్దాం. వాళ్ళు చెప్పింది ఒక పాజిటివ్గా స్వీకరిద్దాం. అప్పుడు మనం చెప్పేది కూడా వాళ్ళు పాజిటివ్గానే స్వీకరిస్తారనమాట. ఎస్, అంటే మనలోనే ఎబిలిటీ ఉంది. అంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా దెర్ ఈజ్ ఎబిలిటీ, అంటే మనలోనే విస్టాండ్ అయి ఉంది. అది దాన్ని ఎన్హాన్స్ చేసుకోండి అని చెప్తున్నాను. అంటే మన కంట్రోల్లో ఉన్న వాటిగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లాస్, అంటే మనలో కంట్రోల్లో లేని వాటి గురించి వెళ్ళట్లేదు. మనది ఏదైతే కంట్రోల్లో ఉందో దాని గురించి మాత్రమే చర్చించబోతున్నాను. ఆల్రెడీ చెప్పా, డోంట్ క్యారీ ద ఎమోషన్స్ టూ లాంగ్. ఎస్, ఒక వ్యక్తికి నీకు ఒక వ్యక్తికి రిలేషన్ ఎలా ఉండబోతుంది తెలుసా? ఎస్, ఒక క్యామెల్ తెలుసు కదా మీకు, వంట బేబీ క్యామెల్ ఉంటుంది కదా, బేబీ వంట, దాన్ని ఏమంటారు? కాఫ్ అంటారు, రైట్? ఎస్, మీరు చూసారంటే క్యామెల్ బేబీ క్యామెల్కి బర్త్ ఇచ్చిన తర్వాత అది ఆ బేబీ క్యామెల్ వెంటనే లేచి నడిచి పరిగెత్తగలుగుతుందా? ఆబ్వియస్లీ నో కదా. అప్పుడు ఆ మదర్ క్యామెల్ ఏం చేస్తుందంటే, అది పుట్టిన వెంటనే కొద్దిసేపు తర్వాత దానికి ఒక పెద్ద హిట్ ఇస్తుంది, అంటే కాలుతో తొన్నడం మొదలు పెడుతుంది. అదేంటి ఇది ఇలా తన్నుతుంది అనేసి ఆ బేబీ క్యామెల్ రియాక్ట్ అవుతుంది. బట్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ సంథింగ్, అంటే ఏం చేసేదానికి దానికి ఏబిలిటీ లేదు. అంటే అప్పుడే పుట్టిన బేబీ క్యామెల్ ఏమైనా చేయగలుగుతుందా? ఆబ్వియస్లీ నో కదా. ఏంది ఇలా చేస్తుంది అనేసి ఆలోచిస్తుంది. అది ఆలోచిస్తున్న టైంలోనే మళ్ళీ ఒక పెద్ద తన్నుదంతుంది. ఇదేంది ఇది ఇలా తంతుంది మా అమ్మ, ఇంకా ఎలాగైనా నేను కదలాలి అనేసి కొద్దిగా కదులుతుంది. కదిలే టైంలోనే మళ్ళీ ఇంకొక పెద్ద తన్నుదంతుంది. ఇలా కదిలితే కుదరదు, కొద్దిగా నేను లేయాలి అనేసి అనుకుంటుంది. అది లేచేటప్పుడు ఇంకొక తన్నుతంటుంది. నేను నడిచేంత వరకు ఇలా తండ్రినే ఉంటుంది మా అమ్మ, నన్ను వదిలేటట్లేదు అనేసి అనుకుంటుంది. లేచి నడుస్తూ ఉంటుంది. నడిచే టైంలో ఇంకొక తన్నుతంటుంది. నేను పరిగెత్తేంత వరకు మా అమ్మ వదిలేటట్లేదు అనేసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఎస్, ఆ పరిగెత్తిన తర్వాత అప్పటి నుంచి తనదండి. అది పరిగెత్తేటప్పుడే లాస్ట్ తన అనమాట. అప్పుడు ఆ బేబీ క్యామెల్ వాళ్ళ మదర్ని ఎలా ట్రీట్ చేయబోతుంది? ఎస్, నువ్వు ఆ ఆపోజిట్ పర్సన్తో ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఆ సిచ్యువేషన్ ఆఫ్ బేబీ క్యామెల్లో ఉన్నావు అనుకో, ఆ కాఫ్ సిచ్యువేషన్లో ఉన్నావు అనుకో, ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఆ మదర్ క్యామెల్ ఉంది కదా, ఆ మదర్ క్యామెల్ ప్లేస్లో ఒక ఆపోజిట్ పర్సన్ అనుకో, హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ దట్ పర్సన్? అంటే నీ యొక్క దృష్టిలో ఆ పర్సన్ అనేది వాడు ఎలా ఉంటాడు? అంటే నువ్వు అనుకోవచ్చు, ఆ పర్సన్ నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, నేను రిగ్రెట్ అయ్యేలా నన్ను తంతున్నాడు, నేను చచ్చిపోవాలనేసి అనుకుంటున్నాడు అనేసి నువ్వు అనుకుంటున్నావు. లేదా నా కోసమే కదా తను అలా చేస్తున్నది అనేసి ఒక పాజిటివ్ యాంగిల్లో చూస్తావా? ఎస్, హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్ ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి ఒక బాండింగ్, ఆ అండర్స్టాండింగ్ అనేది ఇలానే ఉంటుందండి. ఇట్ మే బీ ఎనీథింగ్. It may be a student, teacher, it may be a child and mother, ఒక పేరెంట్, ఒక పిల్లవాడు ఒక పేరెంట్ కావచ్చు, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కావచ్చు, నువ్వు మీ ఫ్రెండ్ కావచ్చు, నువ్వు మీ మదర్ కావచ్చు, నువ్వు మీ అన్న కావచ్చు, నువ్వు మీ అక్క కావచ్చు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నువ్వు ఈ సొసైటీ కావచ్చు, నువ్వు నీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు ఆ ప్లేస్లో. అక్కడ మెయిన్గా ఫోకస్ చేస్తున్నది ఏంటి అంటే, ఎస్, నువ్వు ఎలా ఆలోచించబోతున్నావు ఆ సమయంలో, హౌ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ దేర్ యాక్షన్స్, వాళ్ళు చేసిన పనిని నువ్వు ఎలా స్వీకరించబోతున్నావు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు నీ మంచి కోసమే అనుకుని పాజిటివ్గా ఆలోచిస్తున్నావా, లేదంటే నా చెడు కోరుతున్నారు అనేసి నెగిటివ్గా ఆలోచిస్తున్నావా? ఈ కథలో అక్కడ చెప్పిన సిచ్యువేషన్లో ఆ మదర్ క్యామెల్ ఏమో బేబీ క్యామెల్ కోసం ఆరాటపడి, అంటే ఈ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి,
నువ్వు అంటే ఆ బేబీ క్యామెల్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళడం అనేది మోస్ట్ ఇంపాసిబుల్ కదా. అంటే కడుపులో ఉన్నప్పుడు కావాలంటే అలాగే మోసుకెళ్తూ ఉంటుంది ఎంత బరువు అనిపించినా కూడా. బట్ ఒకసారి బర్త్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్యారీ ద బేబీ క్యామెల్ విత్ ద మదర్ క్యామెల్? ఆబ్వియస్లీ నో కదా. ఆ మదర్ క్యామెల్ ఆ బేబీ క్యామెల్ని పట్టుకొని తీసుకెళ్ళలేదు కదా. అటువంటి సిచ్యువేషన్లో ఆ అడవిలో ఇంత క్రూర మృగాల మధ్య మనం ఉన్నామే. ఈ మృగాలు మన నేను జీవం ఇచ్చిన ఈ బేబీ క్యామెల్ని ఎప్పుడైనా చంపేయచ్చు కదా. అలాంటప్పుడు తనకు ఆ ఎబిలిటీని నేను తెప్పించాలి కదా. తనలో ఉంది ఆ ఎబిలిటీ, బట్ ఆ ఎబిలిటీని నేను ఎంత త్వరగా తెస్తే అది నాకు మంచిది, నా బేబీ క్యామెల్కి మంచిది అనేసి తను చూసిందండి. ఎప్పుడైతే తను అలా ఇచ్చేసిందో అప్పుడు తను పరిగెత్తడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ మిగతా క్రూర మృగాల నుంచి కొద్దిగా తప్పించుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దట్ మదర్ క్యామెల్ అండి. హౌ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ అంటే నీ యొక్క థాట్ ప్రాసెస్, అంటే మన యొక్క మైండ్ సెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నువ్వు ఒక ఎమోషన్ని కానీ, ఈ ఎమోషనల్ ఇంటెలిజెంట్ మెయిన్ టాపిక్ అని చెప్పాను కదా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నువ్వు ఆ ఎమోషన్ని హౌ యు ఆర్ గోయింగ్ టు క్యారీ అంటే నీ యొక్క థాట్ ప్రాసెస్, అంటే మైండ్ యొక్క మెచ్యూరిటీ అనమాట. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు దాని మీద ఎక్కువ, అంటే నీ యొక్క వచ్చే రిజల్ట్స్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. నువ్వు చేసే పరిణామాలు కూడా యాక్షన్స్ తగ్గట్టుగా పరిణామాలు కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. అంత గొప్ప ఇంపార్టెన్స్ దానికి ఉన్నప్పుడు నువ్వు కూడా దానికి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఇన్ ద సెన్స్ కొద్దిగా ఆలోచించడం, థాట్ విట్ ఈజ్ జనరేటెడ్ ఇన్ యువర్ మైండ్. నువ్వు ఎప్పుడైతే ఒక మంచి ఆలోచనతో ఆ ఆలోచనని ఆలోచిస్తావో అప్పుడు నీ నుంచి వచ్చేటి కూడా తీయమైన మాటలే ఉంటాయన్నమాట. అప్పుడు నీ మనసు అనేది హ్యాపీగా ఉంటుంది. ఎస్, అంటే ఈ నీ మనసు కానీ, నీలో నువ్వు కానీ, ఈ చుట్టూ ఉన్న నీ సొసైటీ కానీ దాన్ని హ్యాపీగా ఉంచడం, దాన్ని ఏ యాంగిల్లో ఉంచాలి అని అనుకోవడం అనేది నీ యొక్క థాట్ ప్రాసెస్, అంటే మైండ్ యొక్క బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన వెయిట్ అంటే మన బాడీ వెయిట్ కాదండి, ఇక్కడ ఎంత వెయిట్ క్యారీ చేస్తున్నావు, హౌ మచ్ యువర్ వెయిట్. అంటే తనేమో చూడడానికి సన్నగానే ఉన్నాడు, బట్ హీ వాజ్ వెరీ హెవీ ఇన్ హిస్ ఎమోషన్స్. తన ఎమోషన్స్లో చాలా హెవీగా క్యారీ చేస్తున్నాడు. ఇంకొకతనేమో లావుగా ఉన్నాడు, బట్ హీ వాజ్ నార్మల్. ఇంకొకతనేమో నార్మల్గా ఉన్నాడు, నార్మల్ ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నాడు. ఈ సెకండ్ పర్సన్ చెప్పానే, అంటే లావుగా ఉన్నాడు బట్ హీ వాజ్ వెరీ లెస్ ఇన్ హిస్ ఎమోషన్స్. మనం ఈ 3 టైప్ ఆఫ్ కేటగిరీలలో ఎలా ఉండాలి? ఏదైతే థర్డ్ కేటగిరీ చెప్పానో, అంటే మన బాడీకి మన మైండ్కి, అంటే మనం పెట్టుకున్న ఏది వెయిట్, ఎస్, ఎమోషన్స్ అనేటివి 2 మ్యాచ్ అవ్వాలండి. అంటే అవి 2 మ్యాచ్ అవ్వకపోయినా పర్లేదు, మనం ఈ ఎమోషనల్ వెయిట్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. నువ్వు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, నార్మల్గా ఉన్నా కూడా నీకు వచ్చే హెల్త్ ఇష్యూస్ అనేటివి నీ ఓన్ వెయిట్ వల్ల, అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకో, నీ యొక్క హెల్త్ కండిషన్స్ వల్ల, నీ యొక్క ఓన్ వెయిట్ వల్ల రావండి. నీ యొక్క మెంటల్ బిహేవియర్, నువ్వు ఎమోషన్స్ని ఎలా క్యారీ చేస్తున్నావు, దాన్ని బట్టి ఆ వచ్చే డిసీజెస్ ఏదైనా కూడా నీకు వచ్చే జబ్బులు డిసైడ్ అయి ఉంటాయి. ఏదైనా హెల్త్ ఇష్యూసే కావచ్చు. గుర్తుపెట్టుకో, సక్సెస్ అంటే సక్సెస్ వెళితే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటావు, రైట్? ఎస్, కొన్నిసార్లు హ్యాపీగా ఉంటాం, కొన్నిసార్లు అల్టిమేట్గా హ్యాపీగానే ఉంటాం. ఆ సక్సెస్ చేరుకున్నావంటే ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది, ఈక్యూ, ఎమోషనల్ కోషంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. నువ్వు ఫాస్ట్గా సక్సెస్ చేరుకోవాలి అనేసి ఆరాటపడుతున్నావా? ఎస్, ఆరాటపడాలి, తప్పేం కాదు. బట్ ఇన్స్టెంట్గా ఏదైతే వస్తుందో దాన్ని స్వీకరించకూడదు.
అంటే నువ్వు ఎంత స్టేజ్కి వెళ్ళగలదో తెలుసా? నీకు వచ్చిన ఆపర్చునిటీస్ని సారీ అనేసి ఆ ఆపర్చునిటీస్ని మిస్లీడ్ కాకుండా పక్కన పెట్టే విధంగా ఉండాలి. అంటే నీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉన్నాయి అనేసి. ఒక ఆపర్చునిటీ నీ ముందుకు వచ్చిందనుకో, ఫస్ట్ ఏదైతే అది కానీ అనేసి ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం, యూటిలైజ్ చేసుకోవడం, దాంట్లోకి వెళ్ళిపోవడం కాదు. నీకు తగ్గట్టుగా ద బెస్ట్ ఆపర్చునిటీ వస్తుంది కదా, దానికోసం వెయిట్ చేస్తూ ఉండడం, అది వచ్చినప్పుడు సెలబ్రేషన్ చేసుకోవడం. దీన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఎంతైతే హ్యాపీనెస్ వస్తుందో, అంటే ఫస్ట్ ఆపర్చునిటీ వస్తుంది కదా నీకు, ఫ్యూచర్లో ఇట్ మేబీ నీకు అనుకున్నది డ్రీమ్ ఆపర్చునిటీ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఒక ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, ఆ వచ్చిన ఆపర్చునిటీస్ని రిగ్రెట్ చేసి పక్కన పెడతావో, అప్పుడు వచ్చిన హ్యాపీనెస్ అనేది అది చాలా అంతా ఇంత ఉండదండి. నేను ఖచ్చితంగా నా గోల్ని, నా డ్రీమ్ ఎయిమ్ని రీచ్ అవుతాను అనేసి అనిపిస్తుంది. ఎస్, యూ హ్యావ్ టు మేక్ సచ్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను ఒకేసారి నేను అనుకునేది సాధిస్తాను అని అనుకోవడం అనేది తప్పు అనట్లేదు, అని అనుకోవడం కూడా కరెక్టే ఆబ్వియస్లీ. బట్ ఎస్, ఐ హ్యావ్ ఏ ఎబిలిటీ, ఈ ఎబిలిటీ కూడా నాలో ఉంది అని నువ్వు తెలుసుకోవడం అనేది ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నీకు నువ్వుగా ఒక భరోసా ఇచ్చుకోవాలనేసి. ఎస్, నువ్వు అల్టిమేట్గా ఆ ఎండ్ టార్గెట్ అయితే రీచ్ అవుతావు. నీకు దారిలో వస్తున్న చిన్న చిన్న తీపి నెమర్లు అంటారే, ఐ మీన్ నెమర్లు, జ్ఞాపకాలు, నెమరు, అలాంటివి తీపి సన్నివేశాలు అనమాట. ఈ తీపి జ్ఞాపకాలు, ఈ తీపి సన్నివేశాలు ఉంటే నువ్వు ఇంకొంచెం ఉత్తేజంగా అవి వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, అంటే ఈ ఛాన్సెస్ అంటే గుర్తొస్తుంది తీపి జ్ఞాపకాలు అంటే. అంటే ఒక చిన్న కప్పలకు ఉంది, ఐ మీన్ ఫ్రాక్ తెలుసు కదా, ఆ ఫ్రాక్స్ ఒక కాంపిటీషన్ పెట్టుకున్నాయి. ఆ కాంపిటీషన్ ఏంటంటే, ఒక చెట్టు ఉంటుంది, ఒక అడవిలో ఒక చెట్టు ఉంటుంది, ఐ మీన్ ఫారెస్ట్లో ఒక కాంపిటీషన్ పెట్టుకుంటే ఒక చెట్టు దగ్గర, క్లారిటీ చెప్పాలి కదా. ఎస్, ఫ్రాక్స్ అన్ని చేరుకుంటాయి, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఎవరైతే పైకి ఎక్కుతారో వాళ్ళు విజేతగా ప్రకటిస్తామనేసి చెప్తారు. అన్ని చెట్లు, ఐ మీన్ అన్ని ఫ్రాక్స్ ఎక్కుతానికి ట్రై చేస్తుంటాయి, ఎక్కుతాయి, మళ్ళీ పడిపోతూ ఉంటాయి. ఆ ఫ్రాక్స్ ఎక్కేటప్పుడు మిగతా ఫ్రాక్స్ అన్నీ కూడా అరుస్తూ ఉంటాయి, అంటే ఏదో అరుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే డిమోటివేట్ చేసినట్టు, నువ్వు ఎక్కలేవలే, ఇంకా పడిపోతావు, ఐ మీన్ నువ్వు చనిపోతావు ఇంకా అన్నట్టు డిమోటివేట్ చేస్తూ ఉంటాయి. ఇంకా అంతేలే అనేసి మిగతా ఫ్రాక్స్ కూడా ట్రై చేస్తాయి, ఆ మొత్తానికి అయితే అన్నీ ట్రై చేస్తాయి అన్నమాట. బట్ అవి చేయలేవనుకున్నాయో, లేదా కింద చెప్పేవాళ్ళు, ఐ మీన్ కింద అంటున్నారు కదా, వాళ్ళ మాటలో వినో అవి ఎక్కలేకపోయాయి. బట్ ఒక ఫ్రాక్ మాత్రం ఎక్కడానికి ట్రై చేసింది, ఎక్కుతూ ఉంది, కిందకి తిరిగి చూసింది, కింద వాళ్ళు ఏదో అరుస్తూ ఉన్నారనమాట. మిగతా ఫ్రాక్స్ అన్నీ అరుస్తూ ఉన్నాయి, అంటే చేతులు ఇట్లా అనిపించి ఇట్లా అరుస్తూ ఉన్నారనమాట. బట్ ఆ ఫ్రాగు ఇంకా అట్లా ఎక్కింది, మళ్ళీ ఎక్కింది, ఫైనల్గా ఆ చెట్టు ఎక్కేసింది. దాన్ని విన్నర్గా ప్రకటించుంటారు. ఆ ఫ్రాగ్ ఎలా విన్నర్ అయింది అన్నది నా క్వశ్చన్ అనమాట. ఎలా అయింది అంటే చాలా వేస్ ఉంటాయి అంటారా? ఎస్, బట్ ఈ టాపిక్కి సంబంధించి ఒక చిన్న ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ఆ ఫ్రాగ్ అనేది డఫ్ అనమాట, అంటే దానికి చోటు అనమాట, వినిపించదు అనమాట. రైట్, అంటే ఎప్పుడైతే ఆ కింద ఫ్రాక్స్ దాన్ని డిమోటివేట్ చేస్తున్నా, నువ్వు ఎక్కలేవు అని సంబోధిస్తున్నా కూడా, అది నన్ను అంతమంది ఫ్రెండ్స్ నా చుట్టూ ఉండే ఎంకరేజ్ చేస్తున్నారే, నేను ఎక్కకపోతే ఇంకా నేను ఇంత దూరం ఎక్కి కూడా నేను వేస్ట్ అయిపోతానే అనేసి ఆ ఫ్రాగ్ అనేది ఆలోచించింది. అందువల్ల ఆ కింద యొక్క నాకు ప్రోత్సాహం చేస్తున్నారు కదా, దీనికి మోస్ట్ రీజన్ అనేసి ఆ ఫ్రాగ్కి కొందరు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉంటారు. మీ యొక్క సక్సెస్కి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అలా చెప్పిందనమాట. వీళ్ళు నన్ను అంతగా ఎంకరేజ్ చేశారు, అందువల్లే నేను సక్సెస్ అయ్యాను అనేసి. ఎస్, మనము ఎవరి మాటలు ఎంతగా తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలి అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనం మన లైఫ్లో ఫార్వర్డ్గా మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. అంతేగాని ప్రతి ఒక్కరూ నీ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, ఇది
ఓపెన్ సర్వీస్ లాగా, అంటే ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వచ్చేసి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నిన్ను పెట్టాల్సిన చోటు పెట్టేస్తే, అంటే దాన్ని ఏమంటారు, చదరంగంలో నిన్ను పెట్టాల్సిన చోటు పెట్టుకుంటూ వెళ్తుంటే నువ్వు అక్కడ ఎందుకు ఉండడం? వేస్ట్ కదా, యూజ్లెస్ కదా. అంటే వాళ్ళని ఎక్కడ పెట్టాలో నువ్వు అక్కడ పెట్టాలన్నమాట. నీ పాత కాస్త నువ్వు చూస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నువ్వు ఎట్లా వెళ్ళాలా, లేదంటే ఇట్లా వెళ్ళాలా అనేసి. ఎస్, ప్రతి ఒక్క ఎమోషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఆబ్వియస్లీ ద టైమ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్. 5 more minutes. ఈ 5 more minutesలో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. అవర్ మెయిన్ స్టార్టింగ్లో ఏం చెప్పాను, వెన్ యూ ఆర్ గోయింగ్ టు విష్ యూ, ఎప్పుడైనా ఎవరైనా విష్ చేస్తే హౌ యూ ఆర్ డూయింగ్, హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే ఐఎమ్ ఫైన్ అని సింపుల్ ఆన్సర్ ఇవ్వకుండా ఇంకొక ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించు. అంటే మనమేమంత దీని స్థితిలో లేము. ఎస్, ఎలిమినేట్ ద ఫైన్, బింగ్ ద గ్రేట్, బ్రింగ్ ద గ్రేట్, పిన్ ద గ్రేట్. ఎస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే నువ్వు చూసే యొక్క సొసైటీ నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు. ఈ ఫ్రాగ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇందాక. ఆ ఫ్రాగ్ ఏమనుకుంది, నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు ఆ సొసైటీలో, అతనిదనమాట. ఈ ఫ్రాగ్ ఏమనుకుంటుంది, నేను ఎలాగైనా పెరగాలి, అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అనేసి. నేను స్టార్టింగ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పాను, 2 రాజ్యాలు కంపేర్ చేసి. ఒక రాజ్యంలో ఏమో రాజు ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నారు, బట్ ప్రజలు ఏమీ సాధించిన అవసరం లేదనుకున్నారు. ఈ రాజ్యంలో ఏమో రాజు ఏమీ సాధించనక్కర్లేదు అనుకున్నాడు, బట్ ప్రజలు మాత్రం ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటున్నారు. ఎస్, నువ్వు అంటే మన రాజ్యం ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే, ఎప్పుడైతే ఆ రాజ్యంలో ఉన్న రాజు ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు కలిస్తే ఇంప్రూవ్ అవుతుందో, బాగా డెవలప్ అవుతుందని చెప్పాను. నీకు ఆ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ ఫ్రాగ్, ఆ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకోండి ఒకసారి. ఎప్పుడైతే ఆ ఫ్రాగ్స్ సొసైటీ ఉందో కింద మొత్తం, ఆ ఫ్రాగ్స్ అనమాట పీపుల్ అనమాట, ఇది నువ్వు ఎక్కేవాడివి కింగ్ అనమాట. నీలో ఒక అచీవ్మెంట్ ఉంది, అంటే ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంది. ఆ తపనతో కింద ఆ ప్రజలు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి నువ్వు ట్రీట్ చేయబోతున్నావు. ఎస్, దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్, హౌ యు ఆర్ గోయింగ్ టు ఎన్హాన్స్ యువర్ ఎమోషన్స్. అంటే వాళ్ళు ఎలా ట్రీట్ చేయబోతున్నావు అది కూడా ఒక ఎమోషన్ అండి. ఎస్, ఒకసారి రివిజన్ చేసుకునేద్దాం. రిమైండ్ యువర్ సెల్ఫ్, నీలో నువ్వు ఒకసారి రివిజన్ చేసుకో. దెర్ ఈస్ నియర్లీ 2.5 minutes. ఓకే, అవర్ మెయిన్ టైటిల్ ఆఫ్ ద టాపిక్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎస్, ఈ లైఫ్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇట్ ప్లేస్ ఏ క్రూషియస్ రోల్. అంటే ఐక్యూ ఎంతైతే చిన్నప్పుడు ఇంపార్టెంటో, ఈక్యూ కూడా మనం పెరుగుతున్నప్పుడు అంతే ఇంపార్టెంట్. అంటే అలాగని ఇది మాత్రమే పెట్టుకోవాలి అని కాదు, అది 20% ఉంటే ఇది 80% ఉంటుంది, అందులో ఏం అవేర్నెస్, తప్పేం కాదు. ఎస్, ఎమోషన్స్ అంటే చాలా వస్తాయి. పీస్ అవ్వచ్చు, హ్యుమానిటీ అవ్వచ్చు, ఈ యొక్క సెల్ఫ్ అవేర్నెస్ అవ్వచ్చు, యాంగర్ అవ్వచ్చు, ఇలా చాలానే వస్తాయి అన్నమాట. సెల్ఫ్ అవేర్నెస్, నీ నుంచి నువ్వు తెలుసుకోవడం, నీకు నువ్వు అప్డేటెడ్గా ఉండడం, నీకు నువ్వు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండడం, కొత్త స్కిల్స్ కాస్త నేర్చుకుంటడం, కొత్త విషయాలు కాస్త తెలుసుకుంటూ ఉండడం. దట్ ఈస్ ద వన్ వే ఆఫ్ బెస్ట్ అవేర్నెస్. నెక్స్ట్, మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ వే ఆఫ్, దాన్ని ఏమంటారు, సెల్ఫ్ అవేర్నెస్లో ఒక బెస్ట్ వే అనమాట. మన పేరెంట్స్కి ఒక వాల్యూ ఇవ్వండి. మీరు దీనికి ఒబే చేస్తారు నాకు తెలియదు, నేనైతే ఇది రాంగ్ అనుకుంటున్నా. ఏంది, ఒక ఆర్టికల్ చదవని చెప్పాను, పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ రైజింగ్ ఏ చైల్డ్ అనేసి. పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ రైజింగ్ ఏ పేరెంట్ అని చెప్తాను. హౌ మెనీ ఆర్ యూ ఒబే? ఖచ్చితంగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎస్, తర్వాత ఫియర్కి ఇటు దాన్ని ఏమన్నాను, ఎగ్జాంపుల్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ మీనింగ్స్ చెప్పాను. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, అంటే ఆ ఫియర్ని చూసి భయపడి పారిపోవడం. ఇంకొకటి, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, ఆ ఫియర్కి ఎదురుగా వెళ్ళి నిలబడడం. వీ షుడ్ బి ఇన్ ద ఫేసింగ్ కేటగిరీ, రైట్. ఎస్, ఆ యాంగర్ని కంట్రోల్ చేసుకుంటే, ఒక్క సెకండ్ యాంగర్ని కంట్రోల్ చేసుకుంటే 1000 సెకండ్ల సంతోషాన్ని నీ దగ్గరికి చేరుస్తుంది అనమాట. ఎస్, బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్, డోంట్ క్యారీ ద ఎమోషన్స్ టూ లాంగర్. I will wind up this session with a small quotation.
The happiness improves by contribution to the society. మనలో ఉన్న హ్యాపీనెస్, నీలో ఉన్న హ్యాపీనెస్ ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఎస్, అల్టిమేట్గా. అండ్ ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ అండ్ ఎంజాయిడ్ దిస్ సెషన్ వెరీ వెల్. అండ్ దట్స్ ఇట్ మై సైడ్. ఎప్పుడైనా కూడా హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి. నిన్ను కాపాడుకో, నిన్ను నువ్వు కాపాడుకుంటావు. ఎస్, and that's it from my side. I'm Viraj Saikmar. Thank you so much. Signing out.